గోపీనాథ్ గారు 3 సార్లు శాసనసభ్యుడిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పేదలకి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి వర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క విస్తృతికి ఇక్కడ మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక్కటి కూడా తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలుపొందింది అంటే దానిలో కూడా వారి పాత్ర చాలా గణనీయమైనది. ఇవాళ మా కుటుంబంలో, మా బీఆర్ఎస్ కుటుంబంలో ఒకడైన గోపీనాథ్ గారి మరణంతో ఆ కుటుంబం బాధపడుతుంటే ఆ కుటుంబానికి ధైర్యంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో పెద్దలు మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి మళ్ళీ టికెట్ కేటాయించి వారి గెలుపు కోసం ఇవాళ దాదాపు రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ కూడా జూబ్లీహిల్స్లో పనిచేయాలని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. అంటే ఒక్క కుటుంబ సభ్యుడు మాలో దూరం అవుతే ఎట్లా పార్టీ మొత్తం వారికి అండగా నిలబడుతుంది అనడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ మాగంటి సునీత గోపీనాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు, పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం.